హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సమస్త నీవే స్టోరీని వింటున్నాము. వీడియోని ముందుగా ఓ లైక్ చేసేసి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. విరాట్ గుండెలపై ఆదమరిచి నిద్రపోతున్న సిరి ఉలిక్కిపడి లేచి చల్లటి ఏసీ గాలిలో కూడా తన శరీరం అంత చెమటతో తడుస్తూ తను ఎక్కడుందో నిర్ధారించుకొని తనను తాను స్థిమితపరుచుకున్నాక టైం చూసింది. మధ్యరాత్రి 2 గంటల టైం చూపించడంతో కొంచెం ఊపిరి పీల్చుకొని విరాట్ వైపు కొన్ని క్షణాలు చూసి కన్నీళ్లతో అతని గుండెల మీద పడుకొని తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తూ మౌనంగా రోదిస్తుంది సిరి. సిరి రోదన మనసుకు తెలిసిందేమో విరాట్ కి. 2 చేతులతో సిరిని దగ్గరికి పొదుముకొని సిరి మీద కాలు వేసి పడుకున్నాడు. డ్రాగన్ కౌగిట్లో గువ్వ పిల్ల. కాని మన పాప అసలు ఈ లోకంలోనే లేదు. తన ఆలోచనలు అన్నీ తనని అంతగా బాధపెడుతున్నా భయపెడుతున్న ఆ కల గురించి. కలత నిద్రలో నిద్రపోవడానికి కూడా వీలు లేకుండా ఆలోచనలతో సతమతమవుతూ ఏడుస్తూ విరాట్ని చూడడానికి తల తిప్పుదామని ప్రయత్నించింది. కానీ ఎక్కడా అసలు కదిలితేగా. ప్రయత్నించడానికి కూడా వీలు లేకుండా అంత గట్టిగా బందీ చేశాడు విరాట్ బాబు. అలా ఏడుస్తూనే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిద్ర లేకుండా ఆలోచనలతోనే 2 గంటలు గడిపేసింది సిరి. సమయం 4 గంటలు చూపించిన వెంటనే మెల్లిగా విరాట్ నుండి దూరం జరగడానికి ప్రయత్నించినా అది కుదరని పని అని అర్థమయ్యి తన నిద్రను డిస్టర్బ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యింది మన పిచ్చుక. విరాట్ సార్, విరాట్ సార్ అని బుల్లి బుల్లి చేతులతో విరాట్ చెంపల మీద చిన్నగా తడుతూ పిలిచింది. పడుకో సిరి అని సిరి చేతిని అలానే చెంప మీద పెట్టుకొని మళ్ళీ పడుకున్నాడు విరాట్. నేను లేవాలి విరాట్ సార్, కొంచెం మీ చేతులు తీయండి, ఊపిరి ఆడట్లేదు అని సిరి మళ్ళీ అతని చెంప మీద తడుతూ చెప్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి సిరిని చూసి వెంటనే టైం చూసి కోపంగా ఓ లుక్ ఇచ్చాడు విరాట్. పూజ చేసుకుంటాను సార్ అని చిన్నగా గొనుగుతూ చెప్పింది సిరి విరాట్ చూపులు అర్థం చేసుకుని. విసురుగా సిరిని దూరం నెట్టేసి అటు తిరిగి పడుకున్నాడు విరాట్. ఇక విరాట్ని ఓసారి చూసి మెల్లిగా బెడ్ దిగి ఫ్రెష్ అప్ అయ్యి తల్లారా స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి గోల్డ్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని తడి జుట్టుని టవల్లో బంధించి పూజ గదిలోకి వెళ్లి పూజ ప్రారంభించింది. పూజ అయిపోయి హారతిచ్చి బయటికి రాగానే వైట్ అండ్ వైట్ పైజామాలో తడియారని జుట్టుని అలానే వదిలేసి సిరిని చూస్తూ నిలబడ్డాడు విరాట్. ఆశ్చర్యంగా విరాట్ని చూసి హారతి తీసుకోమని తన ముందును హారతి పళ్ళాన్ని పెట్టి కళ్ళతోనే సైగ చేసింది సిరి. హారతి తీసుకోగానే నుదుటి మీద బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తే చిన్నగా నోరు తెరిచాడు విరాట్. క్యూట్ స్మైలీ ఫేస్ తో విరాట్ కి ప్రసాదం నోట్లో పెట్టి పూజ గదిలోకి వెళ్ళడానికి వెనుతిరిగిన సిరి మోచేతి దగ్గర పట్టుకుని చిన్నగా ట్యాప్ చేశాడు. ఏంటా అని వెనక్కి తిరిగి చూసిన సిరిని చూస్తూ ఓ అడుగు ముందుకు వేసి హారతి ప్లేట్లో ఉన్న సింధూరం తీసి సిరి నుదుటి మీద పెట్టగానే తన్మయత్వంతో కొన్ని క్షణాలు అలా కళ్ళు మూసుకుంది. చిన్నగా కళ్ళు తెరిచి విరాట్ని చూసి వెంటనే తలదించేసి పూజ గదిలోకి వెళ్లి భగవంతుని పటాల ముందు మోకాళ్ళ మీద కూర్చుని తనకు వచ్చిన కల ఎప్పటికీ నిజం కాకూడదు అని ప్రాధేయపడుతుంది. అప్పటికే తన కళ్ళల్లో నుండి జారుతున్న కన్నీళ్లు చేతులెత్తి మొక్కుతున్న సిరి చేతులు వణకడం విరాట్ గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్ దాది విశాలాక్షి గారిని చూసి నెమ్మదిగా అక్కడి నుండి గార్డెన్ లోకి వెళ్ళిపోయాడు విరాట్. మనవడి నుంచి వచ్చే వ్యతిరేకత తట్టుకోలేని కొన్ని క్షణాలు బాధపడిన ఆమె ఎప్పటికైనా మాట్లాడతాడు అనే నమ్మకంతో పూజ గదిలోకి వచ్చి చూసిన విశాలాక్షి గారికి మౌనంగా చేతులెత్తి కన్నీళ్లు జారుస్తూ కనబడిన సిరిని చూసి తన ముఖంలో కనబడిన బాధకి కారణం మనవడే అని నమ్మి తను స్మరణ చేసుకొని గార్డెన్ లోకి వచ్చింది. కన్నా అని పిలిచింది విశాలాక్షి. ఆ పిలుపు ఎవరిదో తెలిసి అక్కడి నుండి వెళ్ళడానికి అడుగు ముందుకు వేశాడు విరాట్. విశాలాక్షి గారు వెంటనే విరాట్ చేతిని పట్టుకొని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టింది. చిన్న తల్లి ఎందుకు అంతలా బాధపడుతుంది? తనని ఏమైనా అన్నావా అని అడిగింది విశాలాక్షి. ఓసారి దాదీని చూసి తల అడ్డంగా ఊపాడు విరాట్. ఈ సంవత్సరంలో ఏ రోజు సిరి దేవుడికి దగ్గరికి వచ్చి ప్రార్థించింది లేదు. ఇవాళెందుకు అంతలా బాధపడుతుంది? దేని గురించి దేవుణ్ణి అంతలా ప్రాధేయపడుతుంది అని అడిగింది విశాలాక్షి. తెలీదు దాది, రాత్రి బానే ఉంది అన్నాడు విరాట్. తన సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని తీర్చే బాధ్యత నీకు లేదా కన్నా?
నన్ను చూస్తేనే భయపడుతుంది. ఇంకా నాతో మాట్లాడడం కూడానా? అన్నాడు విరాట్ అసహనంగా. భయం పోగొట్టే మార్గాలు చాలా ఉన్నాయి నాన్నా అని చెప్తే, అవసరం లేదు. ఆ భయం అలానే ఉండనివ్వు. ఇంకొన్ని రోజుల్లో అది కాలేజ్‌కి వెళ్తుంది. నువ్వు అనవసరంగా దాని మనసులో ఈ ఇంటి వారసుడు అని, కోడలిగా బాధ్యత అనే విత్తనాలు నాటకు అని సీరియస్‌గా చెప్పాడు విరాట్. విశాలాక్షి గారు చిన్నగా నవ్వి విరాట్ నుదుటి మీద ముద్దు పెట్టి, దాని సమస్య ఏంటో కనుక్కో ముందు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి సడెన్‌గా ఏ పురుగు కుట్టింది దీనికి అనుకుంటూ రూమ్‌లోకి వెళ్లి ఫోన్ తీసుకొని రిషి నెంబర్‌కి డయల్ చేశాడు విరాట్. పరువం వానగా నీడు కురిసేనులే, ముద్దు మురిపాలెలో ఈడు తడిసేనులే అంటూ కాలర్ ట్యూన్‌గా వినిపిస్తున్న విరాట్‌కి కోపం, అసహనం, చిరాకు అన్నీ నిద్రలేచాయి. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయరా, నీకు అవన్నీ నేను కురిపించి తడిపిస్తా అనుకుంటూ రైలింగ్ మీద ఎడమ చెయ్యి పెట్టి పట్టుని బిగించాడు విరాట్. 2 సార్లు కాల్ చేసిన విరాట్‌కి ఆ కాలర్ ట్యూన్ ఇంకా ఎక్కువగా విసిగించేసరికి అసహనంగా తన మనిషికి కాల్ చేసి 2 మినిట్స్ మాట్లాడి కట్ చేసి కన్నింగ్ స్మైల్ ఇచ్చుకున్నాడు. ఇక రూమ్‌లోకి వచ్చిన విరాట్ డోర్ దగ్గరే ఆగి మౌనంగా సోఫాలో కూర్చొని ఉన్న సిరిని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అతనికి. డోర్ లాక్ చేసి బెడ్ మీద కూర్చొని సిరిని గమనిస్తూ తన మొహంలో మారుతున్న భావాలను చదవడానికి ప్రయత్నించాడు. సిరి నో రెస్పాన్స్. అలా 2 సార్లు పిలిచినా కూడా పలకకపోయేసరికి కోపం వచ్చి చేరింది విరాట్ ముఖంలో. ఈసారి కొంచెం గట్టిగా సిరి అని పిలవగానే ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ బెడ్ మీద ఉన్న విరాట్‌ని చూసి టక్కున లేచి నిల్చుని తలదించుకుంది. సిరి అని మరోసారి విరాట్ చిన్నగా మార్దవంగా పిలిచేసరికి తలెత్తి విరాట్ వైపు చూసింది సిరి. బెడ్ మీద పడుకొని చూపుడు వేలుతో విరాట్ రమ్మని సైగ చేయగానే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి విరాట్ ముందు నిలబడింది. ఒక్కసారిగా తనని మీదకు లాక్కుంటూ బెడ్ మీదకు చేర్చి తన మీదికి చేరిపోయాడు విరాట్. క్షణాల్లో జరిగిన ఆ సంఘటన భయంగా విరాట్ కుర్తా కాలర్ పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. సిరి అని విరాట్ చిన్నగా పిలిచి మొహం మీద గాలి ఊదగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి తనకి అతి దగ్గరగా ఉన్న విరాట్‌ని చూసి భయంగా, బిడియంగా కళ్ళని కిందికి దించేసింది. నా వైపు చూడు బంగారు అని చిన్నగా నవ్వుతూ సిరి చుబుకం పట్టి పైకెత్తాడు విరాట్. అరమోడ్పుగా కళ్ళు పైకెత్తి విరాట్‌ని చూసి గుటకలు మింగుతూ తల దించేసింది. సిరి ఫేస్‌లో మారే ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ని అబ్బురంగా, అద్భుతంగా, అపురూపంగా చూస్తున్నాడు విరాట్. తన కంటి చూపుతోనే కొన్ని లక్షల మందిని శాసించే అతని కళ్ళిప్పుడు అతని సామ్రాజ్య పట్టపురాణి ఒక్క చూపు కోసం పరితపిస్తున్నాయి. సిరి మొహాన్ని తీక్షణంగా చూస్తూ తన నుదుటి మీద అదర సంతకం చేసి ఎడమ చేత్తో సిరి బుగ్గ నిమురుతూ కుడి చేతిని మెల్లగా సిరి నడుము మీద వేసి గట్టిగా తనకేసి అదుముకున్నాడు విరాట్. విరాట్ చేసిన పనికి చిగురుటాకులా వణికిపోయింది సిరి. కానీ అవేమీ తనకు పట్టనట్టు తన ప్రాణసఖి మనసులో ఉన్న బాధ కాసేపైనా బయటపడేయాలి అనుకున్నాడు అతని ఆరాటం. కళ్ళ మీదుగా విరాట్ పెదవుల ప్రయాణం సాగుతుంటే విరాట్ కాలర్ వదిలి వీపును చుట్టేశాయి సిరి బుజ్జి చేతులు. ముక్కెర మీద చిరుముద్దు ఇచ్చి చిన్నగా ముక్కుని కొరకగానే విరాట్ చుట్టూ చేతులు బిగించింది. విరాట్ పెదవుల ప్రయాణం ముక్కుని వీడి మెల్లగా చెంపల మీదికి రాగానే జున్ను ముక్కలా ఉన్న సిరి బుగ్గకి ముద్దుతో పాటు చిన్న పంటి ఘాటుని కూడా అద్దాడు. విరాట్ పంటి ఘాటుకి సిరి కాళ్ళు మడుస్తుంటే తన కాళ్ళని విరాట్ కాళ్ళతో ఆపి ఆమె పాదాలను తన పాదాలతో నిమురుతున్నాడు. విరాట్ చేసే పనులకి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సిరిని చూసి విరాట్ పెదవులు విచ్చుకున్నాయి. ఓయ్ నా వైపు చూడు అనేసి విరాట్ చిన్నగా అనగానే కళ్ళు తెరిచి విరాట్‌ని చూసింది. సిరి కళ్ళల్లో విరాట్ కళ్ళు బందీ అయ్యి తన కుడి చేతిని నడుము మీద నుండి తీసి బొటనవేలితో సిరి పెదవులను తడుముతూ, ఇవి నాకు కావాలి సిరి అని ఇంటెన్స్డ్‌గా చూస్తూ అన్నాడు విరాట్. సిగ్గుతో టక్కున తల దించేసింది సిరి. సిరి పెదవులను అలాగే తడుముతూ ఇంకొంచెం ముందుకు వచ్చి ఆమె కింది పెదవి మీద పుట్టుమచ్చని మీద చిన్నగా విరాట్ పెదవులు నిలిపి కొన్ని క్షణాలు అలానే ఉండిపోయాడు. ఇవి కావాలి సిరి, ఇస్తావా కాసేపు అని
తన పెదవులని అలానే పుట్టుమచ్చపై నిలిపి విరాట్ మాట్లాడుతూ ఉంటే ఆమె గుండె వేగం పెరిగి విరాట్ చుట్టూ ఉన్న చేతులను ఇంకాస్త బిగించింది. చెప్పు అని పుట్టుమచ్చని చిన్నగా బైట్ చేస్తూ మరోసారి హస్కీగా అడిగాడు విరాట్. హ్మ్. అని సిరి చిన్నగా మూలగ్గానే ఆలస్యం చేయకుండా తన పెదాలతో సిరి పెదాలని పెనవేశాడు. విరాట్ ముద్దుకి ఎలా స్పందించాలో తెలియక తను కూడా ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఇక తన వల్ల కాక మీ ఇష్టం అన్నట్టు విరాట్‌కే అప్పజెప్పేసి విరాట్‌ని తనకేసి అదుముకుంది. సిరి నుండి వచ్చే పాజిటివ్ రియాక్షన్స్‌కి విరాట్ చిన్నగా నవ్వుకొని తన చేతితో సిరి నడుము కొలతలను చుట్టేస్తూ ముద్దులోని గాఢతని ఇంకా పెంచాడు. ఊపిరి భారమవుతున్న విరాట్ వదలకుండా ఉండేసరికి పెదవులు బిగించి అతన్ని ఆపే ప్రయత్నం చేసింది సిరి. తనలా చేసిన వెంటనే విరాట్ చేతిలో ఉన్న సిరి చిట్టి నడుము మీద పట్టు బిగించేసరికి ఆ అంటూ సిరి నోరు తెరిచిన మరుక్షణం విరి విరాట్ పెదవుల యుద్ధం కాస్త నాలుక యుద్ధంగా మారింది. కళ్ళు పెద్దవి చేసి షాక్‌తో చూస్తున్న సిరిని చూసి కన్ను కొట్టి తనకేసి అదుముకొని తన ప్రేమను తెలుపుతూ సిరి బాధను పోగొడుతూ ఉన్నాడు విరాట్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. సమస్తమే నీవై ఓన్లీ ఆన్ వెన్నెల్లో కథలు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా 1000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ చేయండి ప్లీజ్.